అంటే మామూలుగా ఇప్పుడు అక్కడ అంటే కొంచెం కష్టపడ్డారు కదా, పల్లె పొలంకి వెళ్ళి పనులకి వెళ్ళి పొలానికి వెళ్ళి రోజుకి 200-300 సంపాదించుకుని ఇప్పుడు పిల్లల్ని అప్పటి నుంచి చదివిపించుకుంటున్నారు కదా. అది ఇప్పుడు కొంచెం సులువైందా మీకు ఈ డబ్బులు రావడం వల్ల? అట్లా కొంచెం కష్టాలు ఏమైనా తగ్గాయా? కష్టాలంటే ఇక కొంచెం పనికి వెళ్ళకుండా ఇక్కడనే వస్తుంది కదా, ఇంకా దానికన్నా కొంచెం బెటరే అనిపిస్తుంది. ఖర్చులకి మంచిగా అవసరానికి ఇది అవుతుండే. అప్పుడు కొంచెం అబ్బా అవి నేను కొనలేనబ్బా అనిపిస్తుండే. ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు తెస్తా నీకు అన్నట్టు వాళ్ళు అడిగితే ఇప్పుడు ఇస్తున్నారు. ఇచ్చే ధైర్యము అయింది ఇప్పుడు. అప్పుడు వాళ్ళు ఏమన్నా అడుగుతుంటే ఈయన దాని లేక తప్పించుకొని పోతుంటే మళ్ళీ వస్తారా నేను ఇవన్నీ రాత్రికి చెప్పు నాకు ఏమేం కావాలి, ఉట్టి డబ్బు కొట్టి పోతుంటే ఇంకా సరే అమ్మ మా అమ్మ తెస్తుంది అని అట్లా. రాత్రి కానీ నిద్ర వచ్చలేదా పండుకోరు అంటే ఊకో మీటింగ్ లాగా పెట్టిర్రు అంటుంటే వాళ్ళని మరిపిస్తుంటే ఇంకా ఇప్పుడు నేను అమ్మ నాకు ఇది దేపమ్మ అంటారు, ఇంకా తెచ్చిస్తా. డబ్బులు వచ్చాయి అయితే. ఇంతకు ముందు లేవు కదా, అప్పుడు కొనిచ్చేంత లేదు, బాధపడుతుంటారు కదా అప్పుడు. బాధ లేదు అమ్మో, ఈ ఒక్కటి ఇప్పిస్తే మళ్ళీ అట్లే అడుగుతారు వాళ్ళు, ఇప్పియద్దు. ఇప్పియొద్దా పిల్లలకి ఎవరికి వాళ్ళు అడిగినవన్నీ? ఇప్పిస్తలేను ఎక్క, అంతే. నాయనే ఇప్పిస్తాడు ఎక్కువ, మా నాయన. ఎవరు ఎక్కువ మారం చేస్తారు? నాయననే చేస్తాడు, ఆయనని ఆ పిల్లల్ని. ఇంకా కొంచెం నేను ఓళ్ళు ఏమన్నా తిడుతుంటే కొడుతుంటే నేను అడ్డం పోతా, ఇంకా నేను కొడుతుంటే ఓళ్ళు ఊరికొస్తారు. కానీ ఎక్కువగా ఆ పిల్లలకి ఇష్టమైంది ఇప్పించేదంటే మా నాయనని ఇప్పిస్తాడు, అంతే. నాయన అంటే అర్థమవుతుంది, నాన్నగారు అర్థమైంది. నాకు కూడా వచ్చి భాష కొంచెం కొంచెం మీ తెలంగాణ యాసలోనే ఉంటది కదా. ఉంటది, ఏంటంటే కొంచెం కర్ణాటక బార్డర్ ఉన్నదానికి యాస ఉంటదేమని. లేదు అర్థమవుతుంది. ఇప్పుడు అయితే ఇంక ఇప్పుడు ఏం అడిగినా పిల్లలకి కొనిచ్చేస్తున్నారు. కొనిస్తున్నాం. ఏం కొనిచ్చారు ఇంత ముందు దగ్గర ఈ మధ్య ఏమైనా కొనిచ్చారా? నేను మంచి వాళ్ళకి 6,000-7,000 పెట్టి ముగ్గురికి మంచి బట్టలు తెచ్చిన. ఇంకా రాజేందర్ అన్న నాకు ఆ పాట పాడిన దానికి 6 తులం బంగారు పెట్టిండు, జిమ్కిల్ పెద్ద పాపకి పెట్టిండు, ఇంకా అవి తెచ్చిన. ఇంకా ఇంకేంది మళ్ళీ మొన్న ఉగాదికి మళ్ళీ బట్టలు కొనుక్కున్నా, ఇంకా అది సంతోషం అంతే కదా. చిన్నదైకోక మనల్ని ఆనందంగా అనిపిస్తుంది అంటే నాకు సంతోషం అయింది. ముగ్గురికి బట్టలు కొన్నారు అయితే. ఫస్ట్ ఎంత వచ్చింది మీకు ఈ పాట పాడినప్పుడు? చేతికి ఎంత ఇచ్చారు? ఏమి ఇయ్యలే. డబ్బులు ఇవ్వలేదా? మరి ఇయ్యకనే కదా ఇప్పుడు 6 తులం ఆయన బంగారు పెట్టింది. ఇప్పుడు పెట్టారు, అప్పుడు ఇవ్వలేదా? ఇయ్యలేదు. ఎట్లా? లేదు, నేను ఆయనకు డబ్బుల గురించి అడగలేదు. అన్న నన్ను బయటకు దియ్యి, నాకు అవకాశం ఇయ్యన్నా అని అడిగినా. ఇంకా సరే రారా, నీకు గొంతు బాగుంది పాడుదురా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు కూడా టికెట్ డబ్బులు అట్లా ఏమి ఇవ్వలేదా అన్నానా? లేదు, నాకు తమ్ముళ్ళు వచ్చారు కదా, వాళ్ళు పెట్టారు. ఇప్పుడు ఒక పాటకి ఎక్కువ ఎంత తీసుకున్నారు చెప్పరా? ఎక్కువ తీసుకొని ఏమి డిమాండ్ పెట్టాను వాళ్ళకి. చూద్దాం, ఇప్పుడు ఒకదానికన్నా ఇదైతే బాగా లేకుంటుంది కదా. అంటే మామూలుగా అన్నిటికంటే ఎక్కువ వచ్చింది ఏమైనా డబ్బులు? ఏం లే, ఇంకా తక్కువనే ఉన్నాయా? ఎవరొకరు చెప్దాం అయితే, మనల్ని పెంచేస్తే మళ్ళీ మనం ప్రతి పండక్కి బట్టలు కొనుక్కోవచ్చు కదా అట్లా. లేదమ్మా, ఇంకా కొంట వాళ్ళకి ఇష్టమైంది ఇప్పుడు తెచ్చి పెడుతుండే నేను, అంతే. అది సంతోషం. ఒకవేళ ఇక్కడ రికార్డింగ్ లేకపోతే మళ్ళీ ఊరికెళ్ళి పొలం పనులు చేసుకుంటారు, అంతే. ఎక్కడో విన్నాను మీ వారుకి ఏదో అయింది, మీరే చూసుకుంటున్నారు పిల్లల్ని అని. ఆయన కరెంట్ షర్ట్ పట్టింది అన్నట్టు, చార్మినార్కి కాంక్రీట్ పనికి వచ్చినాము. అప్పుడు కరెంట్ షర్ట్ పట్టింది, అక్కడనే చనిపోయింది ఆయన. ఇప్పుడు మా చిన్నది ఎంత 8 నెలల పాప ఉండే. మీ వయసు ఎంత అప్పుడు? మా వయసు గిట్ట తెలియదు. తెలీదా? ఇప్పుడు కూడా తెలీదా ఎంత అని? 30 అంటారు, 30 ఉండొచ్చు అంటారు, అంతే. ఏమంటారు అంటే నా పెళ్ళి 2012లో అయింది, 2018లో ఆయన చనిపోయిండు. గది తెలుసు, వయసు తెలియదు నాకు, నా ఏజ్ ఎంత ఉన్నదో నాకు తెలియదు. కాకపోతే 30 ఉంటావు అంటారు. అప్పుడు ముగ్గురు పిల్లలు, అదివరకు చిన్న పాప 8 నెలలు ఉండే, పెద్దోళ్ళు పెద్ద ఆమె 6, బాబు 4 ఏళ్ళు ఉండే, ఆమె 8 నెలలు ఉండే. అప్పుడు మీరు కూడా పనికి పోతా ఉన్నారా? ఇద్దరం చేస్తుంటే. చిన్న పాప డెలివరీ అయిన 6 నెలలకి నేను పనికి వచ్చిన, ఇంకా ఇద్దరం జీతం అన్నట్టు. అంతలో ఫస్ట్ ఆయన ఒక్కడు చేస్తుండే, నాకు డెలివరీ అయింది కదా అని. ఇంకా ఇప్పుడు ఇద్దరం చేద్దాం, పిల్ల కొంచెం ఆడుకుంటుంది కదా, 8 నెలలు పడ్డది, ఆడుకుంటుంది చేద్దాంపా అన్నట్లు పోయినాం.
అట్లా అనుకోకుండా అట్లా అయిపోయింది అడ ఇక. అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసారా? ఇంకా అన్నీ ఉంటాయి, ఇంకా జర మాకు ఇల్లు లేదు, ఇంకా అమ్ములతోనే ఉంటా. అత్త వాళ్ళు వాళ్ళు ఎవ్వరు లేకుంటారు ఆడ, వాళ్ళు ఎవ్వరు లేకుంటారు. మేము తర్వాత ఒక ప్లాట్ కొనుక్కొని కట్టుకుందాం అన్నట్లు మేము ఉండింటిం అన్నట్లు కొన్నాం. ప్లాట్ కొన్నాం కానీ ఆయన చనిపోయింది, ఇక ఇల్లు అనేది లేదు. ప్లాట్ అక్కడే ఉంది? అక్కడే ఉంది, ఆయననే కొనిచ్చింది అది. బాగా చూసుకునేవాడా మీ ఆయన? మంచిగా చూసుకుంటుండమ్మా. ఇప్పుడు ఆయన లేకపోతే అన్నీ మీరే చేసుకోవాల్సి వస్తుంది కదా ప్రతిదీ. ఇంకా చేసుకోలే కదా, ఇంకా పిల్లలకి ఇబ్బంది, వాళ్ళు వీళ్ళని చూస్తారు పిల్లలు. నాకంటే ఒక మంచి రోజులు వస్తావనే నమ్మకంతోనే వచ్చినాయి ఇన్ని రోజులు, కానీ పిల్లలు వాళ్ళ డాడీ వచ్చిండు, ఇలా డాడీ వచ్చిండు, మీ నాయన వచ్చి చూడు, పిల్లలే అంటారు వాళ్ళకన్నా ఉంది, మీ నాయన వచ్చిండు చూడు అని పిల్లలు చెప్తారు. అరే ఒక్క మీరేంటి చెప్తారో వాళ్ళకి తెలియదు వాళ్ళ నాయన వాళ్ళ గురించి అంట. కొంచెం బాధ అనిపిస్తుంది. అయ్యో మా నాయన వచ్చిండు అన్నిక లేదు ఆ పిల్లలకి, మీ నాయన వచ్చిండు చూడు అని చెప్తారు వేరే పిల్లలకి. పిల్లలు కూడా అట్లే ఉన్నారు అయితే ఇప్పుడు, అవతలోళ్ళు అనవసరంగా బాధ పెడుతున్నారు అయితే పిల్లలు. అడిగారా మీ పిల్లలు ఏమైంది ఎట్లా అని? తెలుసా వీళ్ళకి ఇట్లా అయిందని? అన్నీ తెలుసు, కాకపోతే ఇప్పుడు ఎవరు చెప్పారో అన్నీ మర్చిపోయారు. నాయన ఎట్లా చచ్చిపోయిండు ఏం కథ అన్నీ తెలుసుంది. అప్పుడు చూసారు కళ్ళతోన, ఒక్కరంటే ఒకరు చెప్పారు. ఇప్పుడు పెద్ద పిల్లకి చెప్పది, అప్పటిదేమన్నా గుర్తుందమ్మా నీకు అంటే చెప్పదు. ఇక ఏమమ్మా నాకు తెలియదు అంటది. కానీ వాళ్ళు భలే హ్యాపీగా ఉంటారు కదా మిమ్మల్ని ఇట్లా చూసి. ఇంకో పెద్ద ఆమె హాస్టల్ వేసిన, ఆమె బయటకు వచ్చలేదు. అప్పుడు ఎప్పుడు వచ్చి బయటికి నేను ఎప్పుడు చూస్తామా ఏమని ఆడాడ ఉందో అన్నట్లా చూస్తుంది, అనుకుంటుంది. సెలవులు ఎప్పుడు ఇస్తారు, సెలవులు ఎప్పుడు ఇస్తారు అని చూస్తుంది. హాస్టల్ ఉంటే చూపించారు కదా. ఇంకా పిల్లలు వేరే వాళ్ళు హాస్టల్కి పోతే చూడమ్మా, సింగర్ అంటే వచ్చింది, సింగర్ అంటే వచ్చింది ఇయ్యమంటారు పిల్లలు అయితే. అందరూ హాస్టల్ అందరు ఒక 7-8 మంది, 600-700 మంది, 700-800 మంది ఉండరు. అందరికి తెలుసు వచ్చారు అంటే ఈయన కిందికి దిగొస్తారు. మేడం అయితే ఏం అనలేకపోతుంది, ఎందుకు వస్తుంది ఈమె అన్నట్లా అనిపిస్తుంది ఆమెకి. వాళ్ళ తను ఏగలేరు కదా అంతమంది ఒకేసారి. అంతమంది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది ఆ పిల్ల ఇదేందిరా దేవుడా నా బిడ్డతో మాట్లాడదామంటే ఉంటుంది. పాపులరా బాగా, అందరికి తెలిసిపోయారు ఇప్పుడు? అందరికి తెలిసిపోయినాము. ఇంకా ఈమెకు చెప్తుంది కొంచెం ఏమో సింగర్ అని. నాకు ఇంకా బయట కొంచెం కొంచెం వస్తుంది పేరు అనగా ఈమె చెప్పింది అన్నట్టు, మా అమ్మ వాడింది అట్లా ఇట్లా అని. ఇంక ఇప్పుడు ఇటు కానీ ఇంకా ఇదేంటి అందరు తెలిసిపోయారు అయితే. అందరు హ్యాపీగా ఉన్నారు పిల్లలు, కష్టాల నుంచి కొంచెం బయటకు వచ్చారు అయితే. అవునమ్మా. మీ హ్యాపీగా ఉందా? వాళ్ళ హ్యాపీగా నవ్వుతా ఉందమ్మా, వాళ్ళ సంతోషమే కదా నా సంతోషం.